నిన్నటి ఎపిసోడ్‌లో సత్యం ప్రభావతిని తిడతాడు. "అసలు నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? నువ్వు ఎలా తీసుకున్నావు? లాయర్ దగ్గర డబ్బులు. అసలు నేను కేసే పెట్టొద్దని చెప్పాను. అయినా వినకుండా కేస్ పెట్టావు. సరేలే అనుకుంటే మళ్ళీ ఈ 5,00,000 ఒకటి అనవసరంగా ఎందుకు పెట్టావనేసి" చిడామడా తిట్టేస్తాడు సత్యం. "సరేలే, అమ్మకు బదులుగా నేనిస్తానురా నీకు చిన్న మొత్తాల్లో ఆ డబ్బులు మొత్తం తీర్చేస్తాను" అని చెప్పడంతో, "అదేంటి నాన్న వద్దు అంటే, నువ్వు గనక నా దగ్గర డబ్బులు తీసుకోకపోతే నేను ఇంట్లో ఉండను" అని చెప్పేసి బాలుకు చెప్తాడు సత్యం. సరే, చేసేదేం లేక ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు. కానీ ప్రభావతికి ఈ విషయం అస్సలే జీర్ణం కాదు. ఆ పూలమ్మే దాని దగ్గర నా పరువు తీశాడు అనేసి రోహిణిని మరియు మనోజ్‌ని డబ్బులు అడగడానికి వాళ్ళ రూమ్‌కి వెళ్తుంది. "అత్తయ్య, ఇటొచ్చారేంటి?" అనడంతో, "అమ్మా, ఏంటమ్మా అలా ఉన్నావు? నువ్వు ఫీలయ్యావా నాన్న అన్నదానికి" అని అంటుంటే, "నేనెందుకు ఫీల్ అవుతారా? నేనేమైనా దొంగతనం చేశానా? పెనాల్టీగా తీసుకున్నా అంతే" అనేసి అంటూ ఉంటుంది ప్రభావతి. "మరేంటత్తయ్య అలా ఉన్నారు" అని అనడంతో, "నేను ఆ పూలమ్మే దాని దగ్గర చాలా లోకు అయ్యాను. నాకు తల తీసేసినట్టయింది. దాని డబ్బులు దానికి తిరిగి ఇద్దామనుకుంటున్నాను" అనేసి అంటుంది ప్రభావతి. "అవునా? అంత డబ్బు ఎక్కడ్నుంచెల్లి తీసుకొస్తారా ఆంటీ" అనడంతో, "అరేయ్, నువ్వు బాగానే సంపాదిస్తున్నావు కదరా మనోజ్! నేను చిన్నప్పటి నుండి చాలా లగ్జరీగా పెంచాను. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను వెనకేసుకొస్తూనే ఉన్నాను. ప్లీజ్ రా, నాకు డబ్బులు అడ్జస్ట్ చేయరా, ఆ పూలమ్మే దాని మొహం మీద పడేస్తా" అనడంతో, "అమ్మమ్మో! నా దగ్గర ఆ డబ్బులెక్కడియి? నా దగ్గర 1 రూపీ కూడా లేదు. నేను అన్నీ డీలర్లకే ఇచ్చాను. మొన్న ఫంక్షన్ వల్లనే నాకు చాలా డబ్బు ఖర్చయిందనేసి హ్యాండ్ ఇస్తాడు ప్రభావతికి మనోజ్. రోహిణి, "కనీసం నువ్వైనా చేయమ్మా" అనడంతో, "అమ్మో! అంత డబ్బు నా దగ్గర ఎక్కడిదా ఆంటీ" అనేసి రోహిణి అంటుంది. "సరే, మరొక పని చెయ్యి, మలేషియాలో ఉన్న మీ మేనమామని అడుగు" అంటే, "వామ్మో! మలేషియాలో ఉన్న మేనమామనా? తను ఎక్కడున్నాడో, ఎక్కడ ఉంటున్నాడో ఇప్పుడు తెలియదు. ఫోన్ చేస్తే కూడా ఈ మధ్యలో చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది" అంటే, ఇంతలో ప్రభావతి అంటుంది, "సరే, నాకు బుక్ చేయి టికెట్, నేను వెళ్ళి చూసినట్టు ఉంటుంది, డబ్బులు అడిగినట్టు ఉంటుంది" అనడంతో, "వామ్మో! ఏంటిరా ఇంత కథ చేస్తుంది, ఈ వదిలేలా లేదు" అనేసి రోహిణి ఆశ్చర్యంగా చూస్తుంది. "నీకు ఎలా తెలుస్తుంది ఆంటీ? ఎక్కడ ఎక్కాలో ఎక్కడ దిగాలో మీకు తెలియదు కదా" అనేసి సర్ది చెబుతుంది. "సరే పోనీ, అరేయ్ మనోజ్, రోహిణికే బుక్ చేయరా, వెళ్ళి తీసుకొని వస్తుంది" అనడంతో ఒక్కసారిగా గుడ్లన్నీ బయట పెట్టుకొని చూస్తుంది. "ఏంటి ట్విస్టుల మీద ట్విస్టురా నాయనా" అనుకుంటుంది. "అది కాదు ఆంటీ, మనం వెళ్ళామనుకోండి, మనకు కూడా ఆ క్రైమ్‌లో సంబంధం ఉందని పోలీసులు అరెస్టు చేస్తారు మనల్ని" అని భయపెడుతుంది ప్రభావతిని. "అవునా? అయితే ఇప్పుడు నాకు నేను ఎలా మొహం తలెత్తుకోవాలి? నా తల తీసేసినట్టయింది. ఆ పూలమ్మే దాని కింద నేను ఎలా ఉండాలి" అని చెప్పేసి అంటుంటే, "ఎలాగోలా నేను అడ్జస్ట్ చేస్తానులేనా ఆంటీ" అని చెప్పేసి రోహిణి భరోసా ఇస్తుంది ప్రభావతికి. ఊపిరి పీల్చుకుంటుంది ప్రభావతి. ఇక సీన్ కట్ చేస్తే తెల్లవారి విద్య మరియు రోహిణి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటారు. "ఏంటే, నువ్వు ఏం పని చేసినా తిరిగి తిరిగి నీ మెడకే చుట్టుకుంటుంది. అంటారు కదా, చేసిన పాపాలు ఊరికే పోవు అని, కర్మరూపంలో తిరిగి వస్తుంది" అనేసి విద్య అంటుంటే, "ఏంటి, నన్ను దెప్పి పొడుస్తున్నావా? నన్ను శాపనాలు పెడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు" అనేసి అనుంటే, "అవును కదా, మనం వీడియో రిలీజ్ చేస్తే ఆ దినేష్ గాడి గోల ఉండదు, గుణ గోల ఉండదు, మీనా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, బాలుని ఎట్లైనా వెళ్ళగొడతారు, నీదే రాజ్యం అయితుందనుకున్నాం కానీ ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు అవుతుందని అనుకోలేదు కదా" అనేసి విద్య అంటుంటే, "అవునే, నా గాచారం ఏం బాగాలేదు. నా పరిస్థితి రోజు రోజుకు కూబీలో ఇరుక్కపోయినట్టు అవుతుంది. ఏమవుతుందో ఏంటో" అనేసి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. "ఎలా అయినా ఆ డబ్బులు నేను అడ్జస్ట్ చేసి కామాక్షి పిన్నికి ఇవ్వాలి" అని అనడంతో, "అయ్యో, ఇప్పటికే చాలా అప్పు చేశావు, ఎలా తీరుస్తావే" అని విద్య అంటుంటే, "నా యొక్క పుస్తెల తాడు అమ్మేసి ఇస్తానని" చెప్తుంది విద్యతో. సరే, ఏదో నీ చావు నువ్వు చావు అనేసి ఎటు వాళ్ళు అటు వెళ్తారు. ఇదిలా ఉంటుండగా బాలు మరియు మీనా ఎప్పుడూ వెళ్తుంటారు కదా రోడ్డు మీద, అవ్వ తాత ఉంటారు. వాళ్ళ దగ్గరికి హ్యాపీగా వెళ్తారు. "ఏంటి నాయనా ఇటొచ్చారు" అంటే, "మిమ్మల్ని చూసి వెళ్ళడానికి వచ్చాం తాత" అని చెప్తాడు బాలు. చెప్పడంతో అవ్వ మరియు తాత వాళ్ళు చాలా హ్యాపీగా కొత్త బట్టలు వేసుకొని కనబడుతుంటారు. "ఏంటి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు" అంటే, "ఈరోజు మా పెళ్లి రోజు నాయనా" అని చెప్తారు
తాత: అవునా! ఇంత సంతోషకరమైన విషయమా? అనేసి ఆశీర్వాదం తీసుకుంటారు ఇద్దరు పెద్ద మనుషుల దగ్గర బాలు మరియు మీనా. ఇదిలా ఉంటుండగా సత్యకి బాలు శివకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడి ఏదో ఒకటి చెప్తాడు విషయం. అదేంటో మీనాకు తెలియదు. కాసేపటికి శివ వస్తాడు. వచ్చి పూలదండలు తీసుకొని వస్తాడు. ఏంటి శివ, నువ్వు ఈ పని చేస్తున్నావేంటిరా? నువ్వు చక్కగా చదువుకుంటావనుకుంటే ఇలా డెలివరీ బాయ్‌లా పనిచేస్తున్నావంటే ఏమైతుందక్కా? నేను చేసేది తప్పు పనైతే కాదు కదా! కష్టపడుతున్నా. పార్ట్ టైమ్‌గా చదువుకుంటా మరియు జాబ్ చేస్తా అని చెప్పేసి వాళ్ళ అక్కకు చెప్పడంతో మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదిలా సీన్ కట్ చేస్తే కామాక్షి వాళ్ళ ఇంటికి డబ్బులు తీసుకొని వెళ్తుంది రోహిణి. ఏంటి ఇలా వచ్చావు రోహిణి అనడంతో, చిన్న పనుండొచ్చాను పిన్ని అంటుంది. నువ్వు ఆ రోజు నాకు తల మసాజ్ చేసి వెళ్ళినప్పటి నుండెళ్ళి చాలా ప్రశాంతంగా ఉంది నాకు అనడంతో, ఇప్పుడు నాకెవరైనా హెడ్ మసాజ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది పిన్ని అనడంతో, అదే నీకు తలనొచ్చడం ఏంటి? ఆల్రెడీ చాలా సెటిల్ అయి ఉన్నారు కదా! మనోజ్ ఎప్పటిలా కాకుండా చాలా బాగా బిజినెస్ చేస్తున్నాడు. మంచి మంచి డీలర్‌షిప్‌లు వస్తున్నాయి. ఇంకేంటి మీకు? ఎక్కడో పార్క్‌లో పడుకుంటాడు, ఎక్కడో గుడి ముందు అడుక్కుంటాడు అనుకున్నాం కానీ చాలా బాగా సెటిల్ అయ్యారు. నీకేం ప్రాబ్లమ్స్ ఇప్పుడు అని అనడంతో, లేదు పిన్ని, ఇంట్లో జరిగిన సంఘటన మొత్తం కామాక్షికి వివరిస్తుంది. ఇలా జరిగింది కదా! సో నేను 2,00,000 మీకు ఇస్తాను. మీరు బీరువాలోనే పెట్టి మా ఆంటీకి ఫోన్ చేసి ఉన్నాయి డబ్బులు ఉన్నవి నేను చూసుకోలేదు సరిగా అని మీరు ఫోన్ చేయాలి. ప్లీజ్ పిన్ని, ఈ ఒక్క హెల్ప్ చేయండి. మీనాకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అంటుంటే, ఆహా నీ మంచితనానికి నా జోహార్లు అన్నట్టుగా కామాక్షి ఉట్టిగానే నమ్మేసి మీ రోహిణి కూబిలో పడిపోతుంది. సరే చెప్తానులే ఈ విషయం అని చెప్పేసి డబ్బులు తీసుకొని కబోర్డ్లో పెట్టేస్తుంది. ఇదిలా ఉంటుండగా ఇంటికి వెళ్ళినటువంటి అందరు కుటుంబ సభ్యులు హాల్లో కూర్చుంటగా కామాక్షి ఫోన్ చేస్తుంది ప్రభావతికి. ప్రభావతి ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు కూర్చున్నాం తినేసామని చెప్తుంది ప్రభావతి. డబ్బులు దొరికాయి, పోయినాయి అనుకున్న డబ్బులు దొరికాయి అని చెప్పేసి చెప్తుంది కామాక్షి. ఇప్పుడు చూడాలి ఫ్రెండ్స్, మన బాలు ప్రభావతిని ఎలా ఆటాడుకుంటాడో, తన భార్య మీద వేసిన నింద ఎందుకు ఇలా వేశావని ఎలాంటి సెటైర్లు వేస్తాడో, మరియు సత్యం ఎలాంటి డెసిజన్ తీసుకోబోతాడో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అప్కమింగ్లో కంపల్సరీ ఇది జరగబోతుంది ఫ్రెండ్స్. చూడండి, నచ్చితే ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్.